గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన కాలేజ్లో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. మీరు ఇచ్చే బ్లడ్ వల్ల కాబట్టి మీరు బ్లడ్. అరే సార్ ఏట్రా నా వైపే చూసి చెప్పినట్టున్నారు. ఎదురా సార్ అందరి వైపు చూసి చెప్పినట్టు. సరే కానీ మనందరం కూడా బ్లడ్ డొనేట్ చేద్దాం రా. తప్పకుండా చేద్దాం. ఎందుకురా మనం డొనేట్ చేసినంత మాత్రాన ఏమైనా మారిపోదు. అలాంటివేంట్రా, మన వల్ల ఒక లైఫ్ కూడా సేవ్ అవ్వచ్చు కదా. ఏమో చెప్పలేము కదా. ఎంత కన్విన్స్ చేసినా కానీ శివ మాత్రం కన్విన్స్ అవ్వలేదు. తన ఫ్రెండ్స్ ఎంత చెప్పినా శివ మాత్రం వెనకండానే వెళ్ళిపోయాడు. ఎవరైనా సేవ్ అవుతారా? నాకు నమ్మకం కలగట్లేదు. అయినా ఎంతమంది ఉన్నారుగా, వాళ్ళంతా బ్లడ్ టెస్ట్ అన్నా కూడా వాళ్ళు నా దగ్గర మాత్రం ఎందుకు బ్లడ్? నా ఫ్రెండ్స్ అంతా ఇంతే. అయినా నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం. డొనేట్ చేయడం అంతే. డొనేషన్ అంటారా, పేరు ఇచ్చేద్దాం కానీ బ్లడ్ ఇవ్వద్దు. మనం అటెండెన్స్ ఓడిపోద్ది, ఇలా బంక్ కొట్టేయచ్చు. అరే బ్లడ్ డొనేషన్ అంటే ఏమనుకుంటున్నారా? ఏదో స్పోర్ట్స్ అనుకుంటున్నావా? నేమ్ ఇచ్చి వెళ్ళిపోవడానికి. నీ వల్ల ఒక లైఫ్ సేవ్ అవుతుంది. ఎంతో మందికి టైంకి బ్లడ్ దొరక్క చనిపోతున్నారు తెలుసా. అలాగే బ్లడ్ డొనేట్ చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నువ్వు కూడా వాళ్ళని కాపాడిన వాడివి అవుతావు. ఊరుకోరా, నేను ఒక్కడినిచ్చే బ్లడ్ వల్ల ఏం హెల్ప్ చేస్తావు చెప్పు. తప్పకుండా చేస్తుందిరా. ఎవరు తెలుసు? అయినా సరే నువ్వు వచ్చినా రాకపోయినా నేను మాత్రం బ్లడ్ డొనేట్ చేయడానికి రేపు వెళ్తాను రా. సారీ రా, పక్కాగా బ్లడ్ ఇద్దాం. అటెండెన్స్ కోసం కాదు కానీ నిజంగా ఇవ్వాలనిపిస్తుంది. నిజంగా నువ్వు చెప్పినట్టు ఇద్దాం. ఇప్పుడు నిలిపేసింది పేపర్ని కాదు, ఇద్దామనుకున్న ఆలోచన. ఇది ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూపే కదండి. అర్జెంట్గా గాంధీ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇస్తారా? మా అబ్బాయికి ఇంకో 10 days చదువు. ఎలా అయినా హెల్ప్ చేయాలి. మీరేమనుకోకపోతే వస్తారా? మీ ట్రాన్స్పోర్టేషన్ కూడా నేనే పే చేస్తాను. సారీ అండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. వేరే ఎవరైనా ట్రై చేసుకోండి. తను చేసిన తప్పని తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. రే మన ఫ్రెండ్ భర్తగాడు పిల్లి వచ్చి పడిపోయాడు రా. తనకి దెబ్బ కూడా తగిలిందిరా. ఫ్రెండ్ది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కావడంతో ఎంత ప్రయత్నిస్తున్నా ప్రయోజనం ఉండట్లేదు. తన స్నేహితుని బతికించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.
బ్లడ్ గ్రూప్ ఏంటి? బి నెగిటివా? నేను కూడా ఎన్ఎస్ఎస్ అండ్ లియో క్లబ్ ద్వారా ట్రై చేస్తాను. నా నెంబర్ తీసుకుని నాతో కాంటాక్ట్లో ఉండండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పి క్లాసెస్లో అనౌన్స్మెంట్ చేయించండి. పర్లేదమ్మా, ముందు మీరు ఆ పనిలో ఉండండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. తన స్నేహితుడు ప్రాణాల్ని కాపాడలేనేమో అనే భయం అతనిలో మొదలైంది. ముఖ్యంగా రక్తం విలువ తెలిసింది. నాకు బ్లడ్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంది బ్రో. నాది బి నెగిటివే బ్రో. చాలా థ్యాంక్స్ బ్రో, నీ వల్ల నా ఫ్రెండ్ లైఫ్ సేవ్ అవుతుంది. పర్లేదు బ్రో. థ్యాంక్స్ బ్రో. అలా రక్తదానం చేయడంతో తన స్నేహితుడిని కాపాడుకున్నాడు. 3 రోజుల తర్వాత తన స్థితిని తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. తన స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న తండ్రి కొడుకుని గమనించాడు. ఏమైంది సార్, అంతా బాగానే ఉందా? ఏమైంది బాబుకి? మా బాబుకి యాక్సిడెంట్ అయ్యిందండి. ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి. ఎంత వెతికినా డోనర్ దొరకట్లేదు. ఇంకో 2 days లో ఆపరేషన్. ఎలా అయితే కష్టమని డాక్టర్స్ చెప్పారు. చాలా ట్రై చేస్తున్నాం. 5 days బ్యాక్ నేను ఒక అబ్బాయికి కాల్ చేశాను. అతనేమో ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. అతని మాటలు విన్నాక తను చేసిన తప్పుని తెలుసుకున్నాడు. సారీ అండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. వేరే ఎవరైనా ట్రై చేసుకోండి. నా స్వార్థం కోసం ఎంతకు దిగజారేనా? నా వల్ల ఒక లైఫ్ సేవ్ అవుతుందంటే అంతకన్నా హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? అనవసరంగా తప్పు చేసాను. చేసిన తప్పు తెలుసుకుని బ్లడ్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అతనికి ఫోన్ చేసింది మరెవరో కాదు, ఆ తండ్రే. సార్, మీరు కాల్ చేసింది నాకే. నేను ఇప్పుడు బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. చాలా థ్యాంక్స్ బాబు. మీరు ఇచ్చిన ఈ బ్లడ్ వల్ల మా బాబు ఎదుగుతున్నాడు. మీకు నేను కృతజ్ఞుడై ఉంటాను. నీకు బ్లడ్ ఇచ్చింది అతనేనమ్మా. థ్యాంక్స్ చెప్పు. ఆ రోజు అతను తీసుకున్న ఆ నిర్ణయం ఒక పసివాడి ప్రాణాన్ని కాపాడింది. ఈ రోజు ఈ పసివాడు తన తండ్రితో ఆనందంగా బతుకున్నాడంటే దానికి కారణం ఒకరు రక్తం ఇవ్వడం వలన. ఒక ప్రాణం పోవడం అంటే ఆ కుటుంబంలో ఆనందం పోవడమే. మీరు ఇచ్చే రక్తం వలన
కుటుంబంలో ఆనందాలు నిలబడతాయంటే అంతకంటే కావాల్సింది మరి ఇంకేముంటుంది.